ఈరోజు చికెన్ బిర్యానీ ఇది చికెన్ ఓకే ఓకే కుండలో చేస్తారు కదా వెరైటీగా సో కుండలో చికెన్ బిర్యానీ ఓకే మొన్న తెచ్చాం కదా కొండ దాంట్లో చేద్దాం అయితే ఓకే సరే అయితే పొయ్యి అంతా మీరే పెట్టి నాకు సెట్ చేసి ఇవ్వాలి ఓకే హాయ్ ఫ్రెండ్స్ విన్నారు కదా మా ఆయన చెప్పింది చేతిలో చికెన్ తెచ్చి పెట్టారు ఈ రోజు కుండ బిర్యానీ కావాలంట ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పదండి మా ఆయనే పోయి అంతా సెట్ చేస్తున్నారు సరే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చూసారా ఎట్లా అరేంజ్ చేశారో మా ఆయన చూడండి ఒకసారి మొత్తం సెటప్ అంతా ఇప్పుడు ఫస్ట్ అయితే చికెన్ ని నీట్ గా క్లీన్ చేసేసుకుందాము మొన్న స్మార్ట్ బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము 300 పడింది ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్ట్ లోనే చేస్తున్నాను బిర్యానీ ఈ పార్ట్ ని 1 డే ముందే సీజనింగ్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఘీ వేసుకొని అప్లై చేసుకుందాము తర్వాత వేసుకుందాం చికెన్ డైరెక్ట్ గా దీంట్లోనే మిక్స్ చేసి పెట్టేస్తున్నాను కుండ మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న చికెన్ దీంట్లో ఒక పెద్ద స్పూన్ కారము దీంట్లో సరిపడినంత ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా స్పైసెస్ చెక్క మొగ్గ పనాస పువ్వు 2 యాలక్కాయలు 4 లవంగాలు జాపత్రి అన్ని స్పైసెస్ అలాగే 2 బిర్యానీ ఆకు ఇది వచ్చేసి మా గార్డెన్ లో కాసింది నాకు ఎండిపోయిన ఆకు వేయడం కన్నా ఇలా పచ్చిదైతే ఫ్లేవర్ బాగుంటుందని వేసేస్తున్నాను ఇది ఫ్లేవర్ బాగుంది అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత పెరుగు వేసుకోవాలి ఇప్పుడే వేసుకోకూడదు పెరుగు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు కొంచెం వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి మనం దీంట్లో ఫ్రైడ్ ఆనియన్ వేయలేదు ఇంకా ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకొని వేసుకుందాం అది మంట రేజ్ అయ్యే లోపు ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడైపోయింది ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు బియ్యాన్ని నానబెట్టేసుకుందాము ఈ గ్లాస్ తో 3 గ్లాసులు బియ్యం ఇవి వచ్చేసి బాస్మతి రైస్ పాత బియ్యము ఇవైతేనే బాగుంటాయని ఇవి తీసుకున్నాను ఇవి వచ్చేసి 3 గ్లాసెస్ ఈ బియ్యంలో వాటర్ వేసేసి కడిగేసి నానబెట్టేసుకుందాము ఒక 1/2 అవర్ నేను ఈ పొయ్యి పెట్టి వంట చేయడం ఫస్ట్ టైం ఇప్పటి వరకు పొయ్యి మీద ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇది పెట్టంగానే నాకు మా అత్త మామ గుర్తొచ్చేసారు ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తలో మా ఇంట్లో గీజర్ ఉండేది కానీ గీజర్ వేయకుండా వాళ్ళు నా కోసం వేడి నీళ్లు పొయ్యి మీద కాచి ఇచ్చేవాళ్ళు నాకు బకెట్లో వేసి మరీ ఇచ్చేవాళ్ళు నాకు ఈ పొయ్యి పెట్టంగానే వాళ్ళే గుర్తొచ్చారు ఫస్ట్ అయితే ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళో ఏంటో పొయ్యిల మీద వంట ఇప్పుడు నాకు చేస్తుంటే తెలుస్తుంది ఈ పొగకి కళ్ళు మంటలు వస్తున్నాయి ఒక పక్క ఇలా కుండల్లో ఇలా పొయ్యి మీద పెట్టి చేస్తే టేస్ట్ బాగుంది అంటారు అందుకే ఇలా ట్రై చేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాను
మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అందులో ఫ్రైడ్ ఆనియన్ నలుపుకుంటూ వేసుకోవాలి. దీంట్లో కొంచెం తీసి పెట్టుకుందాము మనం పైన వేసుకోవడానికి. ఇది వచ్చేసి లెమన్ జ్యూస్. మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ కొంచెం వేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఇంకో 5 minutes ఉంచేసుకుందాము. ఈ లోపు మనం వాటర్ పెట్టుకొని స్టవ్ పైన ఎసురు పెట్టేసుకుందాం. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పాత్రే పెడుతున్నాను. దీంట్లో నీళ్లు ఎసురు కాగనివ్వాలి బియ్యం ఉడకడానికి. ఇందులో స్పైసెస్, గరం మసాలా మొత్తము, అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. మనం ఆల్రెడీ ఆయిల్ ఫ్రై చేసాం కాబట్టి ఆనియన్స్ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో సాల్ట్, ఆ వాటర్ అంతా బాగా తెల్లాలి, బాగా మసలాలి ఆ వాటర్ అంతా. ఎసరు బాగా తెల్లుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. రైస్ ని బాగా 70% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కొంచెం ఒక 1/2 దబ్బ నిమ్మ చెక్క వేసుకొని ఇప్పుడు అయిపోయింది. దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము వాటర్ లేకుండా చికెన్ లోకి. ఇలా చికెన్ వేసుకుంటూ పైన ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసేసుకోవాలి, ఒక్కొక్క లేయర్. పైనుంచి కొత్తిమీర, అలాగే రైస్ ఇంకో లేయర్, అలా లేయర్స్ గా వేసుకోవాలి. దీనిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర. మనం ఇందాక రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నాను చికెన్ ఉడకడానికి, అలాగే రైస్ మిగతా 10% ఉడకడానికి. పైనుంచి ఒక స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం గరం మసాలా. దీనిపైన మూత పెట్టేసి దీంతో మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసుకొని కవర్ చేసి స్టవ్ పైన పెట్టేసుకోవడమే. మైదా పిండి మిక్స్ చేసేసుకుందాము. దీన్ని అంచుల వెంట రాసేసుకుందాము. ఇలా మైదా పిండిని చుట్టూ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి, ఎయిర్ అనేది బయటికి రాకుండా. ఇలా బాగా ఎయిర్ లేకుండా మొత్తం అప్లై చేసేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. చికెన్ బాగా ముక్క ఉడుకుతుంది, బాగా రబ్బర్ లాగా కాకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా ఉడికితే. ఒక 15 minutes పెద్ద మంట పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 15 minutes బొగ్గుల మీద అలా ఉంచేసేయాలి. మొత్తం ఒక 1/2 hour ఉంచుకోవాలి. బిర్యానీ అక్కడ దమ్ అవుతూ ఉంది. మనం బిర్యానీలోకి కాంబినేషన్ వంకాయ కర్రీ చేసుకోవాలి కదా. గార్డెన్ లో చెట్లకి వంకాయలు ఉన్నాయి, వంకాయలు కోసుకుందాం రండి. చూసారా, చిన్న చిన్న గుత్తి వంకాయలు, ఇవైతేనే టేస్ట్ బాగుంటాయి.
ఇప్పుడు వంకాయ కర్రీ కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం కొబ్బరి, ఫ్రై చేసిన వేరుశెనగ పప్పు, కొంచెం చింతపండు, ఒక 1/2 స్పూన్ పసుపు, చిల్లీ పౌడర్ ఒక 1.5 స్పూను, కొంచెం సాల్ట్, ఇది వచ్చేసి ధనియా, జీలకర్ర, మెంతులు 3 ఫ్రై చేసి పౌడర్ కొట్టిన పౌడర్ అన్నమాట. ఇది ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ తీసుకెళ్లి గ్రైండ్ చేసి తీసుకొచ్చేద్దాం. చూసారా, పెద్ద మంట పైన ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు బొగ్గుల పైన పెట్టున్నాము. ఆ వేడి చాలు ఆ కుండకి బిర్యానీ రెడీ అయిపోవడానికి. ప్రెషర్ చూడండి దాంట్లో నుంచి బయటికి ఎలా వస్తుందో. ఈ లోపు మనం వంకాయ కర్రీకి మసాలా వేసుకురావడానికి వెళ్ళింది మా మమ్మీ మిక్సీకి. నేను ఆ లోపల ఆనియన్స్, టమాటాలు కట్ చేసేసుకుంటాను. వంకాయలు చూడండి మా గార్డెన్ లో కాసినవి ఎన్ని వచ్చాయో. ఇప్పుడు వీటితో కర్రీ చేసుకుందాం. మనం ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం కదా, మసాలా పట్టేసుకున్నాము. దాంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఈ వంకాయల్లోకి స్టఫింగ్ పెట్టేసుకుందాం. నేను ఇక్కడ వంకాయలు స్టఫింగ్ పెడుతూ ఉంటే పక్కన మా అమ్మమ్మ ఉంది చూడండి. మనం ఎంత వంట చేసినా మా పక్కన సీనియర్స్ ఉంటే వంట చేసేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు అయితే చెప్తారు కదా, ఇలా చెయ్యొద్దు అలా చెయ్యి అని. బిర్యానీ స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. పక్క నుంచి కూర్చుంటే వాసన గుమ 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 స్మెల్ భలే వస్తుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకొని వంకాయ కర్రీకి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు వంకాయ కర్రీ కోసం ఇంకో కుండ పెడుతున్నాను. కుండ బాగా వేడైపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం మిరియాలు, అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఆనియన్స్, ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు, వంకాయ కర్రీలోకి ఒక 2 పచ్చిమిర్చి చెట్లకుంటే కట్ చేసుకుంటున్నాను. ఒక 2 చాలు. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. కొంచెం చిన్న మంట పైన, అంత పెద్ద మంట కాకుండా కొంచెం చిన్న మంట పైన ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. వంకాయలు కొంచెం లైట్ గా మగ్గాయి. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. ఈ వంకాయలు ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది, భలే స్మెల్ వస్తుంది. మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్. ఇప్పుడు రిమైనింగ్ మసాలా కూడా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఆ మసాలా వేసి బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోనే ఇంకొంచెం వాటర్ వేసేసుకొని దాంట్లో వేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ పడతాయి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా ఉడికిచ్చేసుకుంటే కూర కూడా రెడీ అయిపోతుంది.
కూర బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుంటే వంకాయ కర్రీ రెడీ. వాసన మాత్రం సూపర్ గా వస్తుంది, స్మెల్ సూపర్ గా ఉంది. అలాగే కళ్ళు కూడా మండుతున్నాయి పొగకి. ఇలాంటి స్మెల్ వచ్చేటప్పుడు నాన్ వెజ్ స్మెల్ మనకి ఆకలి తొందరగా వేస్తుంది కదా, అదే స్మెల్ రాకపోతే అంత ఆకలి ఉండదు. అది ఎందుకో మరి, స్మెల్ వస్తుంది కాబట్టి కడుపులో బాగా ఆకలి వస్తుంది నాకైతే. ఇది అయ్యే లోపు వెళ్ళి అరిటాకు కోసుకొచ్చుకుందాము పదండి. ఈ ఆకు బాగుంది. పదండి దీన్ని నీట్గా కడుక్కుందాం. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, అంతే. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద నుంచి కింద దించేసుకుందాం. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని తినేద్దాం. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే కట్ చేసుకుందాము. బా, తీయంగానే స్మెల్ భలే వచ్చింది, కాలుతుంది. అబ్బా, బాగా కుక్ అయింది. భలే కుక్ అయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. కుండలో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు కుండలో దమ్ బిర్యానీ తిని మీకు టేస్ట్ చెప్తాను ఎలా ఉందని. నువ్వు కూడా వేసుకో. స్మెల్ అయితే సూపర్, అదిరిపోయింది. వంకాయ కర్రీ ఫస్ట్ ప్లెయిన్ రైస్ తినాలి ఎప్పుడైనా. బిర్యానీ వేయంగానే కర్రీతో కలిపి తినకూడదు. ప్లెయిన్ రైస్ వేస్తే దాని టేస్ట్ తెలుస్తుంది మనకి. వంకాయ కూడా అదిరిపోయింది, సూపర్ సూపర్ ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఇంతసేపు కష్టపడి కళ్ళు మంటలు తెచ్చుకున్నందుకు టేస్ట్ అయితే కతక్కని కుదిరింది. సూపర్ టేస్ట్. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దమ్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.